గోల్కొండ జగదాంబిక అమ్మవారికే తొలి బోనం ఎందుకు? తెలంగాణ సంస్కృతిలో బోనాలకు విశేషమైన ప్రాధాన్యం ఉంది. హైదరాబాద్ మహానగరంలో కూడా ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో బోనాల పండుగ నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే నేటి నుండి గోల్కొండ బోనాల జాతర ప్రారంభం కానుంది. కోటలోని జగదాంబికాదేవి అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో ప్రారంభమయ్యే ఈ వేడుక హైదరాబాద్లో దాదాపు నెల రోజుల పాటు జరగనుంది. కోటలోని అమ్మవారికి తొట్టెల, ఫలహార బండ్ల ఊరేగింపులు, రంగం, బలిగంప ఊరేగింపు వంటి వాటితో నగర వీధులు కోలాహలంగా మారనున్నాయి. ఈ నెల 14న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి, 21న లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తారు. తిరిగి గోల్కొండ కోటలో బోనాల సమర్పణతో వేడుక ముగియనుంది. ఈ బోనాల ఉత్సవాల్లో శివసత్తులు, పోతురాజులు ఆకర్షణగా నిలుస్తారు. కాగా గోల్కొండ కోటలోనే తొలి బోనం ఎందుకు సమర్పిస్తారనే విషయానికొస్తే, చరిత్రకారుల ప్రకారం 1675లో కుతుబ్ షాహీ పాలకుల హయాంలోనే బోనాలు ప్రారంభమయ్యాయి. అబుల్ హసన్ తనీషా హయాంలోనే ఆయన మంత్రి గోల్కొండ కోటపై ఎల్లమ్మ ఆలయాన్ని నిర్మించినట్టు చెబుతారు. ఈ ఆలయమే క్రమంగా జగదాంబికాదేవి ఆలయంగా ప్రసిద్ధి చెంది వందల ఏళ్లుగా ఈ అమ్మవారు భక్తులచే పూజలు అందుకుంటున్నారు. అందుకే ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలోనే తొలి బోనం సమర్పిస్తారు. ఆ తర్వాతనే హైదరాబాద్లో నెల రోజుల పాటు జరిగే బోనాల ఉత్సవాలు మొదలవుతాయి. ఆషాఢ మాసంలో తొలి గురువారం లేదా తొలి ఆదివారం గోల్కొండలో జగదాంబిక దేవాలయంలో సమర్పించే బంగారు బోనంతో సంబరాలు మొదలవుతాయి. పసుపు కుంకుమలు, చీర సారెలు, భోజన నైవేద్యాలు అమ్మవారికి సమర్పించి చల్లగా చూడమని భక్తులు వేడుకుంటారు. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి సబ్బండ కులాలు కలిసి తొలి బోనం పచ్చికుండతో సమర్పిస్తారు. ఇక ఆషాఢ మాసంలో ప్రతి ఆదివారం, గురువారం మొత్తంగా 9 రకాల పూజలను గోల్కొండ జగదాంబికా దేవి అమ్మవారు అందుకుంటారు.